ఏంటి పాటన్నారా? మామూలుగా ఉండదు మన యాంకరింగ్ అంటే. అరే పాట ఎంత హాయిగా వినుగా ఉందో ఈ ప్రొడ్యూసర్ల కాంబినేషన్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందిరా. మామూలు కాంబినేషన్ కాదు అది. అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు. ఓకే, వాళ్ళిద్దరిని ఇప్పుడు స్టేజ్ మీద చూడాలని ఉంది నాకు. ప్రవేశపెట్టండి అమ్మా. ఏయ్ వెళ్ళి లాక్కరండి రా, లాక్కరండి. రమణ ఏంటి సార్? నేను సుమా చెప్తే గాని రాను. ఇక్కడే ఉందిరా, ఇక్కడే ఉంది సుమా. సుమా జాగ్రత్త సుమా. హలో చెప్పు. నేను శిల్పకళా వేదికలోనే ఉంటా, రమ్మని చెప్పు. సార్ కొంచెం మీరు వెళ్ళండి, లేకపోతే నన్ను వేసేసేలా ఉన్నారు. బాగున్నాయా? సూపర్ హిట్ సినిమాలు తీస్తున్నావు. అలాగే అన్ని సినిమాలు తీయ అలాగే. అది సూపర్ అయ్యా. చాలా రోజుల తర్వాత అరవింద్ గారికి వస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే. బా ఇద్దరిని ఇలా బ్రహ్మాండంగా చూస్తున్నాం సార్ స్టేజ్ మీద. చాలా ఆనందంగా ఉంది. చూసా సోమా ఇది ఇద్దరిని రప్పించుద్దా? మనం రప్పించాం ఇద్దరిని స్టేజ్ మీదకి. హలో మాట్లాడండి. సుమా వీళ్ళతోటి ఏంటి మాకు ఈ బాధ, ఈ హింస ఏంటి? నాకు కూడా అలాగే ఉంది సార్. మామూలుగా ఉండదు. ఏంటంటే ఎప్పుడు సుమాను వాళ్ళు వీళ్ళు యాంకరింగ్ చేసే రౌడీలు చేయకూడదా? మేము చేస్తాం. ఈ ఫంక్షన్ మొత్తం యాంకరింగ్ మేమే చేస్తాం. మీరు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి సినిమా కష్టాలు ఎన్నుంటాయో అది ఈ సినిమాలో ఉన్నాయి కనుక ఈ సినిమా కష్టాలన్నీ మోసి ఈ హీరోని పరిచయం చేయడానికి ఈ హీరో వెనకాల చిరంజీవి గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రామ్ చరణ్ ఉండొచ్చు, అల్లు అర్జున్ ఉండొచ్చు, నాగబాబు ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా కూడా మొదటి ఆట వరకే అందరం పనిచేస్తాం. ఆ తర్వాత అతని టాలెంట్ మీకు చెప్పుద్ది ఎలా ఉందని. కొంతమంది అంటే అతని గురించి చెప్పాలంటే ఇవాళ కొంచెం ఎక్కువ చెప్తే రిలీజ్ ముందు కొంచెం ఎక్కువైనట్టు అవుద్ది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఇతను ఈజ్ అ బోర్న్ ఆర్టిస్ట్. మేము ఆర్టిస్టులుగా చాలామంది చూస్తాం. మా ఫ్యామిలీలో అతను ఒక హీరో మెటీరియల్ కింద చూసాం. అంటే రేపు మనకున్న ఈ నలుగురి హీరోలతో ఆ తర్వాత వచ్చి ఆ దీంట్లో నుంచోడానికి అతని దగ్గర అన్ని రకాల కళలు ఉన్నాయి. అది మీరు ఆ సినిమాలో చూస్తారు. ఈ సినిమా గురించి అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. కాకపోతే ఈ సినిమాలో నాకు ప్రతినిత్యం తోడుగా నిలిచిన దిల్ రాజుకి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఒక ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్ వచ్చి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ మేమిద్దరం కలిపి ఈ సినిమాని ఒక హీరోని అంటే ఆ హీరో మీద ఉన్న ప్రేమ కానీ, మా కుటుంబం మీద దిల్ రాజుకి ఉన్న ప్రేమ కానీ వీటిలన్నిటినీ హలో బన్నీ రా స్టైలిష్ స్టార్ బన్నీకి స్వాగతం. పక్కకొనండి, నేనే చెప్తాను. హలో హలో స్వాగతం మేం చెప్పాలి. డాన్స్ కి మారు పేరు బన్నీ. బన్నీ. ఇవన్నీ చెప్పాలమ్మా వచ్చినప్పుడు. ఎక్కడున్నారు యాంకర్లు? మేము ఇప్పుడు లేటుగా చూసామండి, చెప్తాం కదా, మేమే చెప్పాలి. బన్నీ మేము ప్రొసీడ్ అవ్వచ్చమ్మా? ఎందుకంటే నాకు ఒక రకంగా డిస్టర్బ్ చేయలేదండి. నేను అల్లు అరవింద్గా ఉన్నవాడిని బన్నీ నాన్న అంటున్నారు ఈ మధ్య. అందుకని నాకు ఒక రకంగా డిస్టర్బ్ చేయట్లేదు బాబు నువ్వు.
వెల్కమ్ టు యూ. తండ్రికి అంతకంటే ఎక్కువేం కావాలి సార్? సో హీరో గురించి చెప్పాను. హీరోయిన్ అంతకుముందే నా సినిమాల్లో పనిచేసిన హీరోయిన్ గొప్ప జాతకం ఉంది. ఆ అమ్మాయికి విజయశాంతి అంత పైకి వస్తుంది. ఆ అమ్మాయిని చూస్తే విజయశాంతి పోలికలు ఉన్నాయి. చిరంజీవి గారు వచ్చారు, ఇంకా తర్వాత నేను మాట్లాపేస్తాను బాబు. మెగాస్టార్ 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 చిరంజీవి గారికి ఇదే మా వెల్కమ్ సార్. స్వాగతం. మెగా మేనల్లుడికి విషెస్ అందించడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా అభిమానులందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఎక్కడమ్మా యాంకర్లు? మెగాస్టార్ మెగాస్టార్ గారికి వెల్కమ్ సార్. ఈ మైసమ్మ వెల్కమ్ చెప్పరా? అంత వెల్కమ్. అక్కడ పెద్దవాళ్ళు మాట్లాడాలి, రండి. నేనే చెప్పాలి వెల్కమ్, నువ్వు చెప్పకూడదమ్మా. ముందు చెప్పాలి. చిరంజీవి గారు వీళ్ళు దౌర్జన్యం ఏంటంటే అండి, సుమాని పక్కన కూర్చోబెట్టేసి ఈసారికి మేము యాంకర్ చేస్తామని చెప్పి అన్యాయంగా వచ్చేసి స్టేజ్ ఆక్రమించారు సార్. నేను మాట్లాడుతుండగా మధ్యలో బన్నీ వచ్చాడు, తర్వాత చిరంజీవి గారు వచ్చారు. ఇంకా రావాల్సిన ఇంకో స్టార్ ఉన్నాడు. నేను హీరో గురించి చెప్పాను సార్. హీరో గురించి చెప్పినప్పుడు మీరు లేరు. తర్వాత దర్శకుడు పాపం నేను దిల్ రాజు పెట్టిన కష్టాలన్నీ పడి ఈ సినిమాని చాలా బాగా తీసిపెట్టాడు మాకు. ఎక్కడ డైరెక్టర్ హలో రవి, ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ రవి. అండ్ టుడే ఈస్ ది మ్యూజిక్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ డే. వెర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్? విష్. హలో, ఇట్స్ యువర్ డే. Thank you very much for the great music that you have given, and I hand over it to Dil Raju to speak. Yeah, good evening everyone. పిల్ల నువ్వులేని జీవితం సినిమా జరుగుతున్నప్పుడు పిల్ల నువ్వులేని జీవితం టైటిల్ నేను త్రివిక్రమ్ దేవిశ్రీ ప్రసాద్ సంధ్యా థియేటర్ క్రాస్ రోడ్ సినిమాకి వెళ్తున్నాము. సో దేవి సడన్గా నాకు చెప్పాడు, సార్ పిల్ల నువ్వులేని జీవితం టైటిల్ రిజిస్టర్ చేయండి అని. సో ఇమీడియట్లీ టైటిల్ రిజిస్టర్ చేశాను. చేశాక ఈ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయాక దేవికి ఫోన్ చేసి నువ్వు రిజిస్టర్ చేయమన్నావు, ఆ టైటిల్ వాడుకుంటున్నామని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టైటిల్ దీనికి కావాలి అని. సో ఈ టైటిలే కాదు, యాక్చువల్గా సాంగ్ మొత్తం రీమిక్స్ చేసి పెట్టాలని నాకు చాలా కోరిక ఉండే. సో రీసెంట్లీగానే వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సినిమాకు తేజుకి కానీ బన్నీకి కానీ వాడదామని అలా పెట్టాం. సో ఈ సినిమా జరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 80% షూటింగ్ అయ్యాక శ్రీహరి గారు చనిపోవడం జరిగింది. సో ఈ సినిమాని శ్రీహరి గారికి అంకితం చేస్తున్నాం. అలాగే సాయి ధరమ్ తేజ్, చిరంజీవి గారికి బిగినింగ్ డేస్లో పునాది రాళ్ళు సినిమా ఫస్ట్ సినిమా కావాల్సింది, మన ఊరి పాండవులు సెకండ్ సినిమా కావాల్సింది. కానీ రిలీజ్లో మన ఊరి పాండవులు ముందొచ్చి తర్వాత పునాది రాళ్ళు వచ్చింది. సేమ్
చిరంజీవి గారి పోలికలతో 100% అలాగే ఉన్న తేజుకి కోఇన్సిడెంట్గా అలాగే జరుగుతుండడం నిజంగా దిస్ ఎ కోఇన్సిడెంట్. సేమ్ చిరంజీవి గారు మొన్న ఈ మధ్య అంటున్నాడు, నన్ను నేను చూసుకున్నట్టుందే ఆ తేజుని చూస్తుంటే అని. సో మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తాయంటారు, అలాగే యాస్టిస్గా తేజు చిరంజీవి గారిలో ఉండడం నిజంగా తేజు. సో యువర్ సో వెరీ వెరీ లక్కీ, స్పెషల్. సో చిరంజీవి గారు ఒక 30 years తన కెరియర్లో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మెగాస్టార్ అయ్యారు. సో మెగాస్టార్గా తను కంటిన్యూ అవుతున్నప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మొదటి సినిమా సక్సెస్ కాకున్నా తన రూటుని మార్చుకొని ఒక గోకులంలో సీత, ఒక సాఫ్ట్ ఫిలిం, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, అలాగే ఖుషి సినిమా వచ్చటానికి ఈజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోలాగా వెళ్ళిపోయాడు. అలాంటి స్టార్కి ఒక 10 years సక్సెస్ లేకుండా, ఎక్సెప్ట్ జల్సా, సక్సెస్ లేకుండా 10 సంవత్సరాలు అదే స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే అది స్టామినా. ఒక హీరోకి 10 సంవత్సరాలు సరి అయిన హిట్ లేకున్నా మళ్ళీ గబ్బర్ సింగ్ అనేది వస్తే చరిత్రలు సృష్టించింది. సో అది మెగాస్టార్ తర్వాత పవర్ స్టార్ గారు అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టుడే ఈజ్ నంబర్ 1 హీరో. తర్వాత బన్నీ. సో మూడో వ్యక్తిగా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన బన్నీ ఆర్యా సినిమా నేను తీద్దామన్నప్పుడు నాకు చాలామంది సలహా ఇచ్చారు, ఏం హీరోనయ్యా నువ్వు ఆయనను పెడుతున్నావని. గంగోత్రి రిలీజ్ అయి ఉంది, కానీ బన్నీలో ఉన్న స్పార్క్, బన్నీలో ఉన్న ఎనర్జీ ఎక్కడో మాకు నచ్చి మా క్యారెక్టర్కి 100% సరిపోతాడని అసలు ఆర్యా సినిమా చేసినప్పుడు ఇట్స్ మా బన్నీకి కానీ నాకు కానీ సుకుమార్కి కానీ ఇట్స్ ఎ బెస్ట్ మెమోరీస్ మాకు ఇప్పటికీ. మళ్ళీ మాకు అలాంటి మెమోరీస్ దొరకవు. సో అలాంటి బన్నీ తను అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఈజ్ టాప్ 6 హీరోస్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. సో నెక్స్ట్ మెగాస్టార్ వారసుడిగా ఎంటర్ అయ్యాడు చరణ్. రెండో సినిమాతోనే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఆల్ రికార్డ్స్ని తన జేబులో పెట్టేసుకున్నాడు. అంటే ఒక మెగాస్టార్ గారు వేసిన ఒక విత్తనంలో ఒక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్లో 3 స్థానాల్లో ఉన్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తేజు ఇప్పుడు 4th హీరోగా ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇందాక అరవింద్ గారు చెప్పారు, అది మొదటి సినిమాకే పనిచేస్తుంది, అది మొదటి షోకే పనిచేస్తుంది. తన స్టామినా చూపించాలి. తేజు గురించి కేరింత అనే సినిమా మేము కొత్తాలతో తీద్దాం అనుకున్నప్పుడు ఆడిషన్స్ గురించి తేజుకు ఫోన్ చేశాను. తేజు ఇలా అందరు కొత్త వాళ్ళతో ఒక సినిమా అనుకుంటున్నామని. వచ్చిన తర్వాత ఆడిషన్స్ కంప్లీట్ అయ్యాక నా దగ్గరకు వచ్చి నాకు ఇవాళ మళ్ళీ లైఫ్ ఇచ్చారు సార్ అని చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంటే తను అనుకున్న సినిమా కంటిన్యూ అవుతుంది, షూటింగ్ కంప్లీట్ కావట్లేదు, ఎలా ఉంటుందో కెరియర్ అనుకున్నప్పుడు. కేరింత సినిమా ఆడిషన్స్ అయిపోయాక మళ్ళీ నన్ను నేనే చెక్ చేసుకున్నాను. అంటే ఇది మరీ సాఫ్ట్ సినిమా అయిపోతుంది, తేజుకి ఇది కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కమర్షియల్ సినిమా పడాలి. సో చిరంజీవి గారు ఉన్న ఇమేజ్ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తున్న 3 హీరోల ఇమేజ్ తగ్గకుండా తేజుకి కమర్షియల్ సినిమా కావాలి. అప్పుడే ఈ రవికుమార్ చౌదరి ఈ కథ నాకు చెప్పడం, కథ బాగా ఎగ్జైట్ అయ్యి అరవింద్ గారికి వినిపించడం. అప్పుడు తేజుకి ఫోన్ చేసి నువ్వు కేరింత చేయట్లేదు, ఈ సినిమా చేస్తున్నావు అన్న. తేజు షాక్ అయ్యాడు. అవును తేజు, ఇలా ఆలోచించి ఇలా చేస్తున్నాం. సో అరవింద్ గారు నేను అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే అప్పటికే నేను కేరింత సినిమా చేస్తున్నాను, కమిట్ అయిపోయాను. మళ్ళీ కళ్యాణ్ గారికి ఇది చెప్పాలని అరవింద్ గారిని తీసుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తే మరి 2 సినిమాలు మీరు ఎలా చేస్తారు అని అడిగాడు. సార్ అనుకుంటున్నాం ఇలా వర్కౌట్ అవుతే 2 చేస్తాము, లేకుంటే ఇది ఒకటి చేసి కేరింత వేరే వాళ్ళతో చేస్తామని. సో ఈ సినిమా మొదలయ్యాక మొదటి సమస్య ఇందాక చెప్పినట్లు ఒక 80% సినిమా అయిపోయాక శ్రీహరి గారు పోవడం ఒక షాకింగ్.
కానీ సినిమా కంప్లీట్ చేయాలి, అప్పటికే 80% అయిపోయింది. సో మళ్ళీ జగపతి బాబు గారితో సినిమా అంతా కంప్లీట్ చేసాం. సినిమా చూసుకున్నాం. అరవింద్ గారు నేను ఒకటేసారి చూసాం. ఎక్కడో సెకండ్ హాఫ్ మేము అనుకున్నంత సాటిస్ఫాక్షన్గా లేదు. ఏం చేద్దాం, ఇది తేజుకి ఆల్మోస్ట్ తన కెరియర్కి ఇంపార్టెంట్ ఫిలిం. రాజు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎక్కువైనా మనం ఆలోచించొద్దు, ఈ సినిమా మనం సాటిస్ఫై అయ్యే వరకు తీద్దామని డైరెక్టర్ని కూర్చోబెట్టుకొని మళ్ళీ అంత వర్క్ చేసి సినిమా కంప్లీట్ చేసి మొన్నే ఫుల్ సాటిస్ఫై అయ్యాకే ఈ ఆడియో ఫంక్షన్కి డేట్ ముహూర్తం చేశాం. ఎందుకంటే చిరంజీవి గారు తన ఇమేజ్ ద్వారా ఒక్కొక్క హీరోని ఒక్కొక్క స్టార్గా ఈ 20 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, బన్నీ కానీ, రామ్ చరణ్ తేజ్ కానీ ఒక ఇమేజ్తో పాటు వాళ్ళంతా స్టార్స్గా ఎదుగుతున్నప్పుడు తేజుకు డెఫినెట్గా మేము ఇది ఇవ్వాలనుకున్న గిఫ్ట్. తేజు, నువ్వు కష్టపడ్డం, నువ్వు ఉన్న పద్ధతి ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఒక 2-3 సినిమాలలోనే పవన్ కళ్యాణ్ గారు లాగా, బన్నీ లాగా, చరణ్ లాగా, చిరంజీవి గారు గర్వించదగే హీరోలాగా నువ్వు ఎదుగుతావు. అంటే మాకెంత కాన్ఫిడెన్స్ అంటే ఇంకా 2 సినిమాలు తేజీ రిలీజ్ కాలేదు, అప్పుడే 3వ సినిమా కాల్ షీట్స్ మా బ్యానర్లోనే చేస్తున్నాం. అంత కాన్ఫిడెన్స్ తేజు పైన. ఈజ్ ఏ స్టార్ మెటీరియల్. ఈ సినిమా సక్సెస్తో పాటు డెఫినెట్గా తేజు స్టార్ అవుతాడు, అది గట్టి నమ్మకం మాకు. నెక్స్ట్ ఈ సినిమా విషయానికి వస్తే రవికుమార్ చౌదరి డైరెక్టర్. ఇది కొత్తగా తీసాము, చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పే కంటే ఈ సినిమాలో ఒక కొత్తదనం ఉంది, అదే స్క్రీన్ ప్లే. 2.5 గంటలు ప్రేక్షకుల్ని నవ్విస్తూ టెన్షన్ పెడుతూ ఏమవుతుంది అనే ఒక లవ్ స్టోరీలో రన్ అయ్యే ఒక డిఫరెంట్ ఫిలిం పిల్ల నువ్వులేని జీవితం. ఇది మా అందరికంటే నెక్స్ట్ అరవింద్ గారికి, నాకంటే వాసుకి, హర్షిత్కి, ప్రొడ్యూసర్స్గా వాళ్ళకు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం అవుతుంది. సో హోల్ యూనిట్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, అలా కెమెరామెన్, అదర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ 2 సంవత్సరాలు మేము అడిగినట్లు డేట్లు అడ్జస్ట్ చేస్తూ అందరూ ఓపికగా ఈ సినిమాని కంప్లీట్ చేశారు. సో అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా కొద్ది రోజుల్లో నవంబర్ 1st వీక్ 2nd వీక్లో రిలీజ్ కాబోతుంది. మేము అనుకున్నట్టు ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చి తేజు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఇంకొక స్టార్ అని ప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు రౌడీలు ఎక్కడ? రౌడీలేరి వస్తున్నా. సార్ చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ బాబు. రౌడీలు యాంకరింగ్ చేసేది చాలా స్మూత్గా ఉండాలి. స్మూత్గా లేదు ఇది, చాలా స్మూత్గా పద్ధతిగా మాట్లాడితే అందరికి అర్థమవుద్ది. మేము చాలా స్మూత్ అనుకుంటాం. ఇది ఇలా మాట్లాడు. ఓహో